ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. ప్రతిదినము నేను ప్రచురపరచెదా, ప్రతిదినము నేను ప్రచురపరచెదా ప్రభుడనా విభుడా. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. పొందుగోరిన యందు నిలచిన బంధుమిత్రుడవు, మందమతిక నందమొసగిన మందమతిక నందమొసగిన మహిమ తేజుడవు. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. చింత తీర్చిన భ్రాంతి మార్చితి వెంత వెంతదియో. స్వాంతమునకడు శాంతి గూర్చితి, స్వాంతమునకడు శాంతి గూర్చితి వెంత కరుణదియో. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. ప్రతిదినము నేను ప్రచురపరచెదా, ప్రతిదినము నేను ప్రచురపరచెదా ప్రభుడనా విభుడా. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నా. వాక్య పరిచర్యకు వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, వాక్య పరిచర్య చేయనుండగా పాపిని అయోగ్యుని నన్ను మురుగుపరచి నీవే మాట్లాడమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో నిరాక్షేపంగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదైనది అన్నాడు. అంటే వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్, అంటే ఏమైనా అభ్యంతరం లేకుండా దైవభక్తిని గురించిన మర్మం గొప్పది అని అన్నాడు. దైవభక్తి అనే మాటని ఇంగ్లీష్లో గాడ్లీనెస్ అని ట్రాన్స్లేట్ చేశారు. మర్మం అంటే మిస్టరీ. ఏంటి మిస్టరీ అని అంటే, దేవాది దేవుడు మనుష్య రూపంలోకి ఈ లోకం రావడం, స్వార్థ ప్రకటించడం, తర్వాత మరణించి మరలా తిరిగి ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. ఇది ఒక మర్మం అని పౌలు తిమోతికి రాశాడు. నిజమే, దేవుని యొక్క వాక్యాలలో అనేకమైన మర్మాలు దాగి ఉన్నాయి. మానవునికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, మానవుడికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ ప్రేరేపణ బట్టి దేవుని వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను మనం తెలుసుకోగలుగుతాం. నా ముందు ఎపిసోడ్లో మహావృద్ధుడు ఒకడు సింహాసనాసీనుడై ఉన్నాడు. సింహాసనాసీనుడైన మహావృద్ధుని ముందు చాలామంది పోగు చేయబడ్డారు. అనేక మంది, కోట్లాది మంది ఆయన ముందు నిలవబడి ఉన్నారని మనం దేవుని యొక్క వాక్యంలో చదివి ధ్యానించాం. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మహావృద్ధుడు అంటే దేవుడు తీర్పు చెప్పకపోతా ఉన్నాడు, తీర్పు తీరుస్తూ ఉన్నాడు. న్యాయాధిపతిగా న్యాయపీఠం మీదవే ఆసీనుడై ఉన్నాడు. బైబిల్లో చాలా సందర్భాల్లో ఈ న్యాయపీఠం గురించి మాట్లాడడం జరిగింది. ఇదే రకమైనటువంటి తీర్పు గురించి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15వ వచనాల మధ్యలో న్యాయస్థానము మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇటువంటి పోలికలు, అదే సేమ్ పోలికలు కలిగినటువంటి న్యాయస్థానం మీద దేవుడు ఆసీనుడైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని గ్రేట్ వైట్ త్రోన్ జడ్జిమెంట్ అని అంటారు.
చాలా జాగ్రత్తగా పరిశీలించితే పోలికలు అయితే ఉన్నాయి, కానీ రెండు మాత్రం ఒకటి కాదు. అదేవిధంగా నేను చెప్పాను, బైబిల్లో చాలా రకాలైనటువంటి జడ్జిమెంట్స్ ఉన్నాయి. న్యాయాధిపతులు మారారు, న్యాయం తీర్చవలసినటువంటి వారు కూడా మారారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ కూడా యేసుక్రీస్తు న్యాయపీఠం మీద ఆసీనుడైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ దేవుని యొక్క యేసుక్రీస్తు విశ్వాసుల్ని తమ యొక్క క్రియలను బట్టి తీర్పు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అది పౌలు రాశాడు. అది పాపాల గురించి తీర్పు చెప్పలేదు, కానీ పరిశుద్ధులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు వారి యొక్క క్రియలను బట్టి అక్కడ తీర్పు చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే మరి ఇక్కడ ఎవరికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు, అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ న్యాయస్థానంలో జరిగేటటువంటి విషయాలు ఏంటో మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పటివరకు మనం ధ్యానించినటువంటి విషయాలను ఒకసారి పునరావలోకనం చేసుకున్నట్లయితే, సింహాసనం పైన కూర్చున్నాడు ఎవరంటే మహావృద్ధుడు. రెండవది, అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించును అని అన్నాడు. మూడవదిగా, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి అన్నాడు. తీర్పు తీర్చకు గ్రంథాలు తెరవబడాయి. ఆరవదిగా, ఆ కొమ్ములు పలుకుతున్న మాటలను బట్టి వారు ఆ జంతువుని చంపిరి అన్నాడు. ఇక్కడ కొంచెం క్లారిఫికేషన్ అవసరం. ఆ కొమ్ము అనలేదు, ఆ కొమ్ములు అని అన్నాడు. కొమ్ములు అనంటే ఎప్పటి వరకు మన చివరి భాగంలో ఈ యొక్క దానియేలు కలిగిన దర్శనంలో చివరి భాగంలో కొమ్ము గురించి మాట్లాడాం. చిన్న కొమ్ము, ఆ చిన్న కొమ్ము క్రీస్తు విరోధి గురించి మాట్లాడింది. ఈ క్రీస్తు విరోధి అయి ఉన్నాడు అని మనం చెప్పాం. క్రీస్తు విరోధినికి దేవుడు తీర్పు చెప్పలేదు, కానీ ఆ కొమ్ములు, ఏ కొమ్ములు మనం చెప్పినటువంటి దాని ప్రకారం రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఆ కొమ్ములు. ఈ 10 రాజులుగా ఉన్నారు అని మనం దాని గురించి చర్చించాం. రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కొమ్ములు. ఈ కొమ్ములు చాలా దేవునికి వ్యతిరేకంగా ఆ కొమ్ములు మాట్లాడుతూ ఉన్నాయి. అందుకని ఆ కొమ్ములు పలుకుతున్న మాటలను బట్టి వారు ఆ జంతువును చంపిరి అన్నది 6వ విషయం. 7వ విషయం ఏంటంటే, దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడును. అంటే కొమ్ములు అనంటే దేశాలు లేకపోతే రాజ్యాలు. దేనికి తీర్పు జరుగుతూ ఉన్నది అని మనం పరిశీలన చేసినట్లయితే, వ్యక్తులకి తీర్పు చెప్పడం లేదు. వ్యక్తిగతమైనటువంటి తీర్పు కాదు, కానీ ఈ తీర్పు ఎవరి గురించి తీర్పు చెప్పబడుతుంది అనంటే రాజ్యాలకి సంబంధించినటువంటి తీర్పు. ఏ రాజ్యాలు అనంటే ఇహలోక సంబంధమైనటువంటి రాజ్యం. మనం చెప్పాం, బబులోను, మేదో పెర్షియన్ కింగ్డమ్, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం, ఇటువంటి ప్రపంచ రాజ్యాలకు సంబంధించినటువంటి తీర్పు మనం గమనిస్తాం. ఈ ప్రపంచ రాజ్యాలలో మనకు చివరిగా అంత్యక్రీస్తుతో కలిసి ప్రయాణం చేసినటువంటి మహారాజ్యం ఏంటంటే రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యాన్ని 10 కొమ్ములతో పోల్చారు అని మనం చర్చించాం. ఆ జంతువుని చంపడం జరిగింది. కళేబరం మండుచున్న అగ్నిలో వేయబడిన అన్నాడు. ఇంకోటి ఏంటంటే, మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయాను. అంటే నేను చెప్పాను, నెబుకద్నెజరుకు కలిగినటువంటి కలలో శిరస్సు నుంచి పాదాల వరకు ఉన్నటువంటి భాగాలను మనం గమనించినట్లయితే శిరస్సు ఎవరై ఉన్నారు అంటే బబులోను సామ్రాజ్యం లేకపోతే నెబుకద్నెజరును సూచించినట్లుగా మనం చూస్తాం. ఆ నెబుకద్నెజరు శిరస్సుగా ఉన్నాడు, బబులోను సామ్రాజ్యం శిరస్సుగా ఉన్నాడు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో శిరస్సు ఏదైతే చెప్తాదో ఆ శిరస్సు చెప్పినటువంటి పనుల్ని కాళ్ళు కానీ చేతులు కానీ శరీరంలో ఉన్నటువంటి ఏ భాగమైనా సరే శిరస్సు యొక్క ఆదేశాల ప్రకారం శిరస్సు ఇచ్చేటటువంటి సందేశాన్ని శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము యొక్క కమాండ్ని ఒబే చేస్తూ ఉంటుంది. ఏమైనా సరే శిరస్సు ఏమైతే చెప్తుందో చెయ్యి లే అంటే లేస్తుంది, దింపు అంటే దిగుతుంది. ఈ కమాండ్ లేకపోతే ఈ సూచన ఎవరివ్వాలి అనంటే శిరస్సు ఇవ్వాలి. ప్రపంచ రాజ్యాల యొక్క విలువలు లేకపోతే ప్రపంచ రాజ్యాల యొక్క
నైతికత, ప్రపంచ రాజ్యాల యొక్క లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనంటే బబులోను రాజ్యం దగ్గర నుంచి వచ్చినాయి. బబులోను రాజ్యాల యొక్క ఆలోచనలు తనలో నుంచి ప్రతి భాగంలోనికి ప్రవహించినాయి. వాటి యొక్క కమాండ్, వాటి యొక్క హెచ్చరికల్ని లేకపోతే వాటి యొక్క సందేశాన్ని శరీరంలో ఉన్న ప్రతి భాగం తప్పగా ఒబే చేయాల్సినటువంటి, అంగీకరించాల్సినటువంటిది. అంటే ఇక్కడ ఉన్నటువంటి రోమా సామ్రాజ్యానికి కూడా ఎటువంటి లక్షణాలు ఉన్నాయి అని అంటే బబులోను సామ్రాజ్యం లేదా బబులోను రాజ్యానికి ఏ విధమైన లక్షణాలు ఉన్నాయో అటువంటి లక్షణాలు సేమ్ మొత్తం మన శరీరంలో ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి భాగాలకు కూడా వచ్చినాయి. 9వదిగా మిగిలిన జంతువుల ప్రభుత్వం తొలగిపోయింది. ఈ జంతువులన్నింటి యొక్క ప్రభుత్వాలు తొలగిపోయినాయి. అంటే కొత్త రాజ్యాన్ని ఏర్పరచబోతా ఉన్నారు. ప్రపంచ రాజ్యాల యొక్క అంతము ఈ యొక్క దర్శనంలో దానియేలుకి ప్రత్యక్షమవుతుంది. మానవుని యొక్క రాజ్యాలు పతనమైపోతా ఉన్నాయి. కొత్త రాజ్యం రాబోతుంది. ఎవరా రాజు, ఏంటి ఆ రాజ్యము అని మనం ఈ రోజున దానియేలుకి దేవుడు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. 9వ విషయంగా సమయము వచ్చు వరకు అది సజీవుల మధ్యన ఉండవలెనని ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటయ్యాయి. ఈ రాజ్యాలన్నింటిలో ఒక సమయం కోసం దేవుడు వేచి ఉన్నాడు. ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటయ్యాయి. ఎవరికైతే ఏర్పాటు చేయబడో, ఏ సమయం అయితే ఏర్పాటు చేయబడిందో ఆ ఏర్పాటు చేసినటువంటి సమయంలో ఆ రాజ్యాలన్నీ అంతరించిపోతాయి. అంటే ఈ లోకంలో అప్పటి నుంచి మానవుని యొక్క రాజ్యాలు కొనసాగించబడవు అని మనం గుర్తించాలి. మానవ రాజ్యాలన్నీ కూడా అంతమైపోతాయి. ఈ అంతమైపోయిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే 10వ మాటగా నేను చెప్తున్నాను. ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన వాడు వచ్చి మహావృద్ధుని సన్నిధిలో నిలవబడాడు. మనుష్య కుమారుడు అనగానే మనకు గుర్తొచ్చే దేవుడు అని అంటే యేసుక్రీస్తే. దేవుడు మనుష్య రీతిగా ఈ లోకంలోకి వచ్చాడు. అదే పౌలు తిమోతికి రాస్తాడు, అదో మర్మం. ఏ విధంగా దేవుడు మానవుని యొక్క రూపాన్ని సంతరించుకుంటాడు. దేవుడు అక్షయుడు. దేవునికి ఆ యొక్క శక్తి కలిగినటువంటి వాడు, మరణం లేనటువంటి వాడు. అటువంటి దేవుడు ఒక సామాన్యమైనటువంటి మానవునిగా ఈ లోకంలోకి ఎలా వచ్చాడు అన్నది మర్మం. అందుకని ఆయన ఏమని పిలుస్తూ ఉన్నాడు ఇక్కడ అంటే మనుష్య కుమారుని పోలినవాడు వచ్చి మహావృద్ధుని సన్నిధిలో నిలబడ్డాడు. అది మీరు పోలినవాడు. ఈ సీన్ని కనుక విజువలైజ్ చేసినట్లయితే సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉన్నాడు. ఆ దేవుని సన్నిధిలోకి మనుష్య కుమారుడు వచ్చాడు. ఎందుకు వచ్చి ఉంటాడు? ఆ వచ్చే సమయం ముందు జరిగినటువంటి పని ఏంటంటే మానవుని యొక్క రాజ్యాలు, మానవ రాజ్యాలు ప్రపంచ రాజ్యాలన్నీ కూడా అంతమైపోయాయి. వాటిని దేవుడు అంతం చేశాడు. అంతం చేసేసిన తర్వాత దేవుని సన్నిధిలోకి మనుష్య కుమారుడు వచ్చాడు, యేసుక్రీస్తు. మనల్ని యేసుక్రీస్తు దేవుని సన్నిధిలో నిలబడడం, ఇద్దరు ట్రినిటీ గురించి మాట్లాడతాం మనం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఈ సన్నివేశాన్ని కనుక గమనించినట్లయితే తండ్రి కుమారుడు కూడా ఒకే సీన్లో కనపడుతున్నాడు. ఎక్కడ మనకు ఆ సందర్భం మనకు కనిపించలేదు. ఏకమై ఉన్నారు అని అంటాం. పురుషత్వంలో ముగ్గురైనప్పటికీ ఏక శరీరం కలిగినటువంటి వాడు, ఏకమైనటువంటి వారని మనం మాట్లాడతాం. కానీ ఇక్కడ వేరువేరుగా కనపడుతూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా కనపడుతున్నారు అన్నట్లయితే మనం దాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఎందుకు అలా వేరువేరుగా కనపడడం జరిగింది? అక్కడ మనుష్య కుమారుడు ఈ యొక్క మానవుని యొక్క రాజ్యాలు అంతమయ్యేటటువంటి సందర్భంలో ఎందుకు దేవుని దగ్గర వచ్చాడు అన్నది మనం గమనించినట్లయితే నేను కొంచెం డీటెయిల్గా యేసుక్రీస్తు మాటల్లోకి వెళ్తాను. పిలాతు దగ్గరికి శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తుని తీసుకుని వచ్చారు. దాని మీద చాలా రకాలైనటువంటి నేరాలు మోపారు. నేరాలు మోపి పిలాతు దగ్గరికి, న్యాయపీఠం దగ్గరికి, పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చారు. పిలాతు యేసుక్రీస్తుని ఒక మాట అడిగాడు. యోహాను రాసినటువంటి సువార్త 18వ అధ్యాయంలో
33వ వచనం నుంచి 37వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో ఈ యొక్క మాటలు రాయబడ్డాయి. పిలాతు అడుగుతాడు, నీవు యూదుల రాజువా అని అంటాడు. యేసు అంటాడు, నీవు అన్నట్టే నేను రాజునే అని అన్నాడు. కానీ పిలాతుకి క్లారిఫికేషన్ ఇస్తున్నాడు యేసుక్రీస్తు. ఎందుకనంటే యూదులు యొక్క ఆలోచనలు ఎరిగినటువంటి వాడు యేసుక్రీస్తు. యూదులు తన మీద అసూయతోటి నేరం మోపుతా ఉన్నారు అన్న విషయాన్ని పిలాతు కూడా గ్రహించాడు. పిలాతు ఏదో ఒక విషయంలో యేసుక్రీస్తుని విడిపించాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విడిపించాలనే ప్రయత్నంలో ఈయన గురించి అడుగుతూ ఉన్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు. పర్సనల్గా రూమ్లోకి తీసుకెళ్ళి ఇంట్లోకి తీసుకెళ్ళి అడుగుతున్నాడు. కలవరపడతా ఉన్నాడు, నేను రాజుని అంటున్నాడు అని. సరే, నేను ఆ విషయాలన్నీ మాట్లాడదలుచుకోలేదు. కానీ యేసుక్రీస్తు ఆయన గురించి చెప్తున్నాడు, నా రాజ్యం పరసంబంధమైనటువంటి రాజ్యం. ఒకవేళ నీవు కానీ అంటే పిలాతు కానీ అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు కానీ ఈ రాజ్యంలో ఈ లోకంలో నేను రాజ్యాన్ని స్థాపిస్తాను అనుకుంటున్నారేమో. నా రాజ్యము భూలోకానికి సంబంధించింది కాదు. నా రాజ్యము పరసంబంధమైనటువంటి, పరలోకానికి సంబంధించినటువంటిది, ఇహలోకానికి సంబంధించినటువంటిది కాదు. నేను పరిపాలించబోయేది క్షయమైనటువంటి మానవులను కాదు, అక్షయులైనటువంటి వాడిని నేను పరిపాలన చేయబోతా ఉన్నాను. పరసంబంధమైనటువంటి యేసుక్రీస్తు ఒకసారి ఈ నేను రాజుని అవుతున్నాను, రాజుల గురించి ఈయన చెప్పేటటువంటి మాటల్ని మాట్లాడుతూ ఉంటే లోకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయంలో ఒక ఇతివృత్తాన్ని మనం గమనించవచ్చు. ఏంటి ఇతివృత్తాంతం అని అంటే, ఈయన్ని రాజుగా చేయాలి అని ఆలోచన చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఒకవేళ ఆయన రాజుగా చేసినట్లయితే మనకు లోటు లేకుండా ఉంటుంది అనే ఒక ఆలోచన అయితే చేసి ఉండొచ్చు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అందరికీ భోజనం పెడుతున్నాడు. ఏ విధమైన లోటు లేకుండా వారు యేసుక్రీస్తు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకుంటా ఉన్నాడు. ఈ రాజుగా చేయాలి అని ప్రజలు ఆలోచిస్తాడు. వారి మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపంగా ఉండటం వలన దేవుని రాజ్యము వెంటనే అగుపడిన వారు తలంచటం వలన ఏమనుకుంటున్నారు అని అంటే, దేవుని రాజ్యం ఎమ్మట వచ్చేస్తుంది, ఈయనే రాజు అని అనుకుంటా ఉన్నారు. అంటే యెరూషలేములో వెళ్తా ఉన్నాడు. యెరూషలేములో దేవుని యొక్క రాజ్యం స్థాపించబోతా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి రోమీయుల్ని సంహరించబోతా ఉన్నాడు. ఎందుకంటే అనేకమైన అద్భుతాలు చేసినటువంటి యేసుక్రీస్తు ఎడల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి అవగాహన, మరణించినటువంటి వాడిని సైతము లేపగలిగేటటువంటి శక్తి కలిగినాడు. పుట్టుగుడ్డి వాడికి చూపునిచ్చినటువంటి వాడు, అనేక అద్భుత క్రియలు చేసినటువంటి యేసుక్రీస్తు రోమియోల్ని ఒక్క మాటతో జయించగలుగుతాడు. కాబట్టి యెరూషలేములోకి ప్రవేశిస్తున్నాడు అనంటే అక్కడ ఒక రాజ్యాన్ని ఏర్పరచబోతున్నారు అని ఒక ప్రజలందరూ ఆల్రెడీ కంక్లూడ్ అయిపోయారు. వాళ్ళందరూ ఆలోచనలోకి ఒక మాటలోకి యెరూషలేము నుండి దేవుని రాజ్యం వెంటనే అగుపడిన వారు తలంచడం వలన ఆయన మరి యొక్క ఉపమానము చెప్పాను అని అంటున్నారు. మనం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచనని యేసుక్రీస్తు ఎరిగాడు. ఏం ఆలోచిస్తున్నారు? ఏదో విధంగా ఇన్ని మనం రాజుగా చేసినట్లయితే మనకు లోటు ఉండదు. ఎందుకంటే ఆహారం ఇచ్చేటటువంటి వాడు. యూదులు ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా బానిసత్వం కింద నుండి బాధపడుతున్నటువంటి వారు, బానిసలుగా ఉన్నటువంటి వారు. రోమీయులు పరిపాలన చేస్తున్నారు, చాలా నిరంకుశంగా పరిపాలన చేస్తున్నారు. వారి యొక్క ఇనప పాదాల కింద వారిని అనగదొక్కుతూ ఉన్నారు. వీరికి ఏ విధమైనటువంటి స్వతంత్రం లేకుండా, అబ్రహాం సంతానం మేము స్వతంత్రం అని చెప్పుకుంటున్నారు, కానీ వారికి ఏ విధమైనటువంటి స్వతంత్రం లేదు. పరపరిపాలన కింద నలిగిపోతున్నటువంటి యోధా ప్రజలు అద్భుతాలు చేసేటటువంటి వ్యక్తి, మెస్సయ్య అని ప్రకటించుకున్నటువంటి వ్యక్తి, దేవుడు ఒక రోజునే వారి యొక్క మొరని ఆలకించి ఐగుప్తులో ఉన్నప్పుడు వారు మొర ఆలకించి మోషేని పంపించాడు. మోషేని పంపించి ఐగుప్తు నుంచి వారి ప్రజల్ని విమోచించాడు దేవుడు. ఈ రోజుని అక్కడ ఉన్నటువంటి యోధా ప్రజల యొక్క ఆలోచన ఏంటనంటే, యేసుక్రీస్తు
ఈ రోమా సామ్రాజ్యం యొక్క పరిపాలనని తీసివేసి తన రాజుగా డిక్లేర్ చేసుకోబోతున్నాడు అని వారి యొక్క ఆలోచన. ఆ ఆలోచనలు గుర్తెరిగినటువంటి ప్రజల గురించి ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఏంటో ఉపమానం అంటే, ఇక్కడ ఏమనగా, రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకుని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమయ్యాడు. నేను అది చదివి వినిపించట్లేదు కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడతా ఉన్నాను. ఒక రాజకుమారుడు ఉన్నాడు. తనకి ఒక రాజ్యాన్ని సంపాదించుకోవాలని దూర ప్రయాణమై వెళ్ళాడు. ప్రయాణమై సంపాదించుకుని మరలా తిరిగి వస్తాడు, రాజ్యాన్ని ఏళ్తాడు, పరిపాలన చేస్తాడు అన్నది ఈ యొక్క ఉపమానం యొక్క ఉద్దేశం. ఈ రాజకుమారుడు రాజ్యాన్ని సంపాదించడం అంటే యుద్ధానికి వెళ్ళాడు అని అర్థం వస్తుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఆ మాటలు రాయబడ్డాయి. ఏంటనండి ఇంగ్లీష్ బైబిల్లో, టు రిసీవ్ ద కింగ్డమ్, నాట్ టు ఫైట్ ఫర్ ద కింగ్డమ్. దేవుని యొక్క ఈ రాజు రాజ్యం సముపార్జించుకోవడానికి యుద్ధానికి వెళ్ళలేదు. గమనించినట్లయితే రిసీవ్ చేసుకోవడానికి, అంటే తన రాజ్యమే, ఆ రాజ్యాన్ని ఒక రాజుగా అభిషేకం పొందడానికి వెళ్ళాడు. రాజుగా నియామకం చేయించుకోవడానికి వెళ్ళాడు. దూర ప్రాంతం వెళ్ళి మరలా వచ్చాడు. ఇది కథ, ఇది ఉపమానం. ఈ ఉపమానాన్ని కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనం ఒక్కొక్క క్యారెక్టర్గా ఒక్కొక్కరిని ఇద్దాం. రాజకుమారుడు యేసుక్రీస్తు ప్రయాణమై వెళ్ళాడు. ఎక్కడికి ప్రయాణమై వెళ్ళాడు అని అంటే, యేసుక్రీస్తుని చంపేశారు. యేసుక్రీస్తుని సిలువ వేసి చంపారు. చంపిన తర్వాత పునరుద్ధానుడై తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అంతే కదా? చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అని అంటే, టు రిసీవ్ ద కింగ్డమ్. ఈ రాజ్యాన్ని తీసుకున్నానికి, సంపాదించుకోవడానికి వెళ్ళాడు. సంపాదించుకుని వెళ్ళి మరలా వస్తాడు. సరే, తలాంతులు ఇచ్చారు, నేను ఆ తలాంతుల గురించి మాట్లాడడం లేదు. ఆ యొక్క యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు అని అంటే, దేవుని దగ్గర ఉన్నాడు. దేవుని దగ్గర ఉన్నటువంటి యేసుక్రీస్తుకి ఏమివ్వాలి? దేవుడు ఒక రోజున రాజ్యాన్ని ఇవ్వాలి. అందుకని దానియేలు కలిగినటువంటి దర్శనంలో ఇహలోక సంబంధమైనటువంటి రాజ్యాలన్నిటిని, లేకపోతే భూలోకానికి సంబంధించినటువంటి రాజ్యాలన్నిటిని నాశనం చేసిన తర్వాత, లేకపోతే పడదోసిన తర్వాత, వాటిని తీసివేసిన తర్వాత, అప్పుడు జరిగిన పని ఏంటంటే, యేసుక్రీస్తుని రాజుగా అభిషేకించాడు. ఈ సన్నివేశంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, రాజుగా అయితే చెప్తున్నాడు అక్కడ ఈ రాజ్యాన్ని స్వీకరించాలి. ఇదే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా ఉన్నది. ఎప్పుడు జరుగుతుంది ఇది? అసలు ఈ రాజ్యం అన్నది యేసుక్రీస్తుకి ఎప్పుడు రాజ్యాన్ని సంపాదించుకుంటాడు? ఎప్పుడు దేవుడు యేసుక్రీస్తుకి రాజ్యాన్ని ఇస్తాడు? ఆల్రెడీ ఇచ్చేసాడా? ఇవ్వబోతా ఉన్నాడా అంటే, మనం ఖచ్చితంగా మాట్లాడాలి అని అంటే, ఇవ్వబోతా ఉన్నాడు. ఫ్యూచర్, భవిష్యత్ కాలంలో అది జరగబోతుంది. అందుకని యోహాను తన గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దం పుట్టెను. తెలుసు మనకు, దూతలో ఒక్కో దూత ఊదినప్పుడు ఒక విధమైనటువంటి సంఘటనలో భూమి మీద, పరలోకం మీద జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏం జరుగుతుందో చూద్దాం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దం పుట్టెను. ఆ శబ్దములు ఏమంటున్నాడంట, ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును అయ్యను. ఆయన యుగయుగముల వరకు ఏలునను. 7వ దూత బోర ఊదినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఈ లోకరాజ్యం, కింగ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయడం. కింగ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్, ప్రపంచ రాజ్యం, ఈ లోకరాజ్యం దేవుని రాజ్యము, మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యమునయ్యను. ఆయన యుగయుగముల వరకు ఏలునను.
ఇప్పుడు యేసుక్రీస్తుకి దేవుడు ఈ రాజ్యాన్ని ఇస్తాడు అని అంటే మనకు ఒక చిన్న క్లూ దొరికింది. ఏంటో క్లూ అంటే 7వ దూత బోర ఊదినప్పుడు. మరి 7వ దూత బోర ఊదనము అని అంటే ఎప్పుడు జరుగుతుంది? ఇది 7వ దూత బోర ఎప్పుడు ఊదుతుంది అన్నది ఒక సమస్య. సరే, దాని గురించి వచ్చే కాలంలో మనం దాన్ని అధ్యయనం చేద్దాం. దానియేలుకి కలిగినటువంటి దర్శనాల్లో అతి ముఖ్యమైన దర్శనం ఏంటంటే 70 సంవత్సరాల దర్శనం అని అంటారు. 7వ దూత బోర ఊదే కాలం ఏంటనంటే దానియేలుకి కలిగినటువంటి 70 సంవత్సరాల దర్శనంలో చివరి సంవత్సరమైన 70వ సంవత్సరం మధ్య కాలంలో ఈ బోర ఊదబడుతుంది అని వేదాంతులు చెప్తా ఉన్నారు. వేదాంతులే కాదు, బైబిల్ ఎలా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలను తెలిపిన స్వార్థ ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. నేను చెప్పాను, తిమోతికి పౌలు రాశాడు. గాడ్లీనెస్, భక్తికి అన్నది ఒక మర్మము. ఈ మర్మము దేవుడు, ఈ మర్మాలు ఎవరు బయలుపరుస్తారు అని అంటే దేవుడు మాత్రమే తన మర్మాలను బయలుపరుస్తాడు. చెప్పాను కదా, మానవుని యొక్క ఆలోచనలు మానవునికి విదితం, దేవుని యొక్క ఆలోచనలు అంటే దేవుని యొక్క మాటలు దేవునికి విదితం. దేవునికి మాత్రమే తెలిసినటువంటి విషయాలు మానవునికి తెలియదు. కొన్ని అయితే మనకు తెలియదు, కొన్ని అయితే మానవునికి అసాధ్యం అర్థం చేసుకుంటాం. మానవునికి అవి రహస్యంగానే ఉన్నాయి, మానవునికి అది మర్మంగానే ఉన్నాయి. ఎప్పటికీ దేవునికి ఈ రాజ్యం ఇవ్వబడుతుంది అన్నది ఒక మర్మం. 7వ దూత పలుకు దినములలో 7వ దూత బోరవుదల అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలను తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. దేవుని యొక్క మర్మము 7వ దూత బోర ఊదేటప్పటికి అంతమైపోతుంది. దేవుని యొక్క దూత బోర ఊదినప్పుడు దేవుడు యేసుక్రీస్తుకి తమ యొక్క రాజ్యాన్ని ఇస్తా ఉన్నాడు అని చెప్పి మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. 7వ అధ్యాయం దానియేలుకి రాసినటువంటి 7వ అధ్యాయంలో దానియేలుకి కలిగినటువంటి దర్శనంలో రాజ్యాలు, 4 రాజ్యాలని మనం గురించి ఆలోచన చేసాం. మొదటి రాజ్యం బబులోను రాజ్యం, 2వ రాజ్యం మేదో పర్షియన్ కింగ్డమ్, 3వ రాజ్యము మొదటి రాజ్యం బబులోను రాజ్యం, 2వ రాజ్యం మేదో పర్షియన్ కింగ్డమ్, 3వ రాజ్యం గ్రీషియన్ కింగ్డమ్ గ్రీక్ సామ్రాజ్యం, 4వ రాజ్యం రోమా సామ్రాజ్యం, 5వ సామ్రాజ్యం. రాజ్యం గురించి, రాజ్యం యొక్క లక్షణాల గురించి, రాజు గురించి చిన్న మాటలు మనకి దానియేలుకు ప్రత్యక్షపరచబడ్డాయి. 8వ అధ్యాయం 9వ అధ్యాయం 10వ వచనంలో వచ్చేటప్పటికి అది పూర్తిగా దానియేలుకి విషదం అవుతుంది. దానియేలుకి స్టెప్ బై స్టెప్ దానియేలుకి తన యొక్క దర్శనంలో కళల్లో దేవుడు దానియేలుకి ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. అంతా ఒకసారి ప్రత్యక్షపరచబడలా, అంతా ఒకసారి చెప్పబడలా. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో కలిగినటువంటి దర్శనాలు కొంచెం బయటపడతా ఉన్నాడు. కొత్తగా వచ్చేటువంటి విషయాలను మనం గమనించినట్లయితే ఈ యొక్క భూలోక రాజ్యాలు అంతమయ్యే సమయానికి దేవుని యొక్క రాజ్యం యొక్క ఆరంభం అవుతుంది. యేసుక్రీస్తు ఈ లోకాన్ని పరిపాలన చేయడానికి రాజుగా అభిషేకం తీసుకోబోతా ఉన్నాడు. ఎవరు నియమిస్తున్నారు అంటే దేవుడే నియమిస్తున్నాడు. అధికారాన్ని ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడి నుంచి సింహాసనాన్ని ఎవరు అధిరోహిస్తారు అని అంటే యేసుక్రీస్తు అధిరోహిస్తాడు. మనం 2 తీర్పుల గురించి చెప్పాం. ఈ తీర్పులో యేసుక్రీస్తు సింహాసనాసీనుడై అని ఉన్నది. తన క్రియల్ని, విశ్వాసుల క్రియలనైనా తీర్పు చెప్పబోతా ఉన్నాడు. ఆయన రాజ్యం గురించి, రాజు గురించి చిన్న ప్రస్తావన ఇచ్చి ఈ యొక్క అధ్యాయాన్ని, ఈ యొక్క భాగాన్ని ముగించాడు. ఏంటో భాగం అంటే ఆయన ప్రభుత్వం. ఎవరు ప్రభుత్వం? యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం, మనుష్య కుమారుని యొక్క ప్రభుత్వం శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడూ లయము కాదు. దేవుడు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే లయము కాదు, అక్షయుడు కాదు, క్షయుడు కాదు.
క్షయమయ్యేటటువంటి వాడు కాదు, అంతమయ్యేటటువంటిది కాదు. ఆయన రాజ్యం చిరకాలం ఉంటుంది. క్రైస్తవులుగా మన యొక్క నిరీక్షణ దేవుని యొక్క గ్రంథము ద్వారా, దేవుని యొక్క మాటల ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మర్మాలను బయట పెడతా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామో అప్పుడు యొక్క దేవుని యొక్క మర్మాలు బయటపడతా ఉంటాయి. దేవుని యొక్క ఆత్మ సహాయం లేకుండా దేవుని యొక్క మర్మాలను కానీ దేవుని యొక్క వాక్యాన్ని కానీ అర్థం చేసుకోలేం. ఈ రోజున దానియేలు 7వ అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అని అంటే, భూలోక రాజ్యాలు 4 భూలోక రాజ్యాలు, 5 పరలోక రాజ్యం, దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క కుమారుని యొక్క రాజ్యం. మనం క్రైస్తవులుగా దేవుని విశ్వసించిన వారంగా ఆయన రాజ్యంలో పాలిభాగస్తులు కావడానికి దేవుడు తన మహాకృపను మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.